కోదండరామును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలనే వార్తలు ఈ మధ్య కాస్త ఎక్కువనే వస్తున్నాయి. ఆయన కౌన్సిల్లోకి తీసుకొని కౌన్సిల్ ద్వారా ప్రభుత్వంలోకి తీసుకుంటారనేది గడిచిన నెల రోజుల నుంచి జరుగుతున్న చర్చ. ఇందులో ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించడం, గడిచిన 10 ఏళ్లుగా ఆయనకు గౌరవం దక్కలేదు అనే ఒక భావన కూడా తెలంగాణ సమాజంలో ఉండడం, మొన్న ఎన్నికల్లో ఆయన బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చి ఎలాంటి సీట్లు ఆశించకుండా కాంగ్రెస్ గెలవాలని ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా ఢిల్లీ అధిష్టానం నుంచి రాష్ట్ర గాంధీ భవన్ వరకు కోదండరాంకి ఏదో ఒక అవకాశం ఇవ్వాలనే ఒక అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉన్నది. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవి రావడం. ఈ ఎమ్మెల్సీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ తీసుకోవడమే కాదు, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలి. ఇప్పటికీ 6 మంత్రివర్గ బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఈ 6ట్లలో విద్యాశాఖ కూడా ఉన్నది. బహుశా ఆయనకి ఇవ్వడం వలన తెలంగాణ రాష్ట్రంలో విద్యకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవచ్చు. రెండోది, ఈ ప్రభుత్వాన్ని గైడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఉద్యమ నాయకత్వం కాంగ్రెస్లో ఉందనే భావన కూడా తెలంగాణ సమాజంలో ఉంటుంది. ప్రొఫెసర్గా ఆనాడు ఉద్యమాన్ని నడిపించిన తీరు కూడా ఒకటి అనుభవం కూడా తెలంగాణ సమాజంలో ఉన్నది. కాబట్టి ఆయనని ఇక్కడికి తీసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది ప్రభుత్వానికి అనే ఆలోచన ఉన్నది. ఇక మంత్రివర్గ కూర్పు తీసుకుంటే కనుక మంత్రివర్గంలో బీసీలకు ప్రధానంగా ముదిరాజులకు ఒక అవకాశం ఇవ్వాలనే డిమాండ్ ఉన్నది. బహుశా మక్తల్ నియోజకవర్గం నుంచి గెలిచిన వాకిటి శ్రీహరికి అవకాశం ఇవ్వచ్చు మంత్రివర్గంలో అనేది. ఇక ఎస్టీలో తీసుకుంటే కనుక బాలునాయక్ అనే ఒక చర్చ కూడా జరుగుతున్నది. దీంతోపాటు ఎస్సీలలో వేముల వీరేశం కానీ సామేల్ కానీ ఇద్దరిట్లో ఎవరికో ఒకరికి మంత్రివర్గంలోకి తీసుకోవచ్చుననే ఒక అవకాశం ఉన్నది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు. మరొకరి కూడా ఇక్కడ నుంచి అవకాశం రావచ్చు అనే ఒక చర్చ. ఎందుకంటే వాళ్ళ సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా తనకు మంత్రి పదవి కావాలని అడుగుతున్నారు. ఇక గడ్డం వివేక్, గడ్డం వినోద్ ఇద్దరు కూడా మంత్రి పదవి వస్తుందనే భావనతో వారు ఉన్నారు. వారి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గానికి మొత్తం తీసుకుంటే కనుక మంత్రివర్గంలో 4 రెడ్లు ఉన్నారు. బీసీలలో ఇద్దరిద్దరు చొప్పున బీసీలు ఉన్నారు. అందులో బీసీలో పొన్నం ప్రభాకర్ అండ్ కొండా సురేఖ, ఎస్టీలలో సీతక్క ఉన్నారు. కాబట్టి ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి తుమ్మల ఉన్నారు. వెలమ సామాజిక వర్గం నుంచి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉన్నారు. ఈ మంత్రివర్గానికి ఇప్పుడు ఇంకా అదనంగా 6 వస్తే కనుక రెడ్డి సామాజిక వర్గానికి ఎవరికి ఇవ్వాలి అనే అంశం ఒకటి ఉంది. 2 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఎవరు అనే దాని విషయంలో సందిగ్ధం ఉన్నది. ఆ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇక కోదండరామును క్యాస్ట్ కేటగిరీలో చూడకుండా ఓవరాల్గా తెలంగాణ యాంగిల్లో చూడాలి. కోదండరాం విషయంలో కులాన్ని వర్తింప చేయకూడదని బలంగా భావిస్తున్న వారి సంఖ్య కూడా ఉన్నది. అది తెలంగాణ సమాజంలో ఉన్నది, విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నది. కోదండరాం కనుక మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆయనను రెడ్డి సామాజిక వర్గం కోటాలో చూడకూడదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని లీడ్ చేసిన వారుగా ఉన్నారు కాబట్టి అనే ఒక అభిప్రాయం కూడా ఉన్నది. అయితే ఇక్కడ రెడ్ల నుంచి ఒకవేళ తీసుకుంటే కోదండరామును రెడ్డి కోట కింద కాదు అనుకుంటే కనుక మరొక రెడ్డి కూడా వచ్చే అవకాశం చర్చ జరుగుతున్నది. ఇవన్నీ ఒక అంచనాలు మాత్రమే. ఇది ఇట్లా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చలు. ఈ చర్చల్లో కోదండరాము కేబినెట్లోకి వస్తే కనుక ప్రభుత్వానికి మంచిది. ప్రభుత్వం ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ఈ 2 నెలల కాలంలో కొంత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో చేస్తున్నది, ఒక ప్రయత్నం జరుగుతున్నది అని ఒక భావన కూడా ప్రజల్లో ఉన్నది. కాబట్టి ఈ భావనను మరింత బలపరిచే విధంగా, మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. ప్రజల్లో మరింత సానుకూలత ప్రభుత్వంపైన తెచ్చుకోవాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది, ముఖ్యమంత్రి కూడా ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డిని కోదండరామును మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలే కనబడుతున్నాయి.